ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ముందు నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియో మీరు చూసారా? ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అప్పుడు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఇంకొంచెం బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడడం ఎందుకు, మీరే చెప్పేయచ్చు కదా అని అంటారా? సరే చెప్తాను, వచ్చేయండి. నేను జాబ్ చేస్తున్నటువంటి నా వర్క్ ప్లేస్ లో కల్చరల్ ఫెస్ట్ ఒకటి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతుంది అనమాట ఈ ఫెస్ట్. సో ఈ ఇయర్ కూడా ఫిబ్రవరిలో ఈ ఫెస్ట్ స్టార్ట్ అయిపోయింది. 2026 ఫిబ్రవరి 25, 26, 27, 28 డేట్స్ లో ఈ ఫెస్ట్ జరుగుతుంది. సో నా వర్క్ ప్లేస్ లో జరుగుతున్నటువంటి ఈ ఫెస్ట్ యొక్క హడావిడి నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. మార్నింగ్ ఫస్ట్ బయోమెట్రిక్ వేయాలి కదా. సో ఫస్ట్ బయోమెట్రిక్ వేసేసి వెళ్ళిపోదాం రండి. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ డెకరేషన్ అంతా ఓన్లీ ఫెస్ట్ కోసమే చేశారు, రోజు ఉండదు అనమాట. ఈ 4 days మాత్రమే ఉంటుంది. నచ్చిందా మీకు ఈ డెకరేషన్? యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యి ఇక్కడ 4-5 years అవుతుంది, ఆల్మోస్ట్ 5 years అనమాట. సో అప్పటి నుండి చూస్తే లైక్ ఇంతకు ముందు కూడా ఇలాంటి డెకరేషన్ చేశారు, కానీ ఈసారి లాస్ట్ ఇయర్స్ కంటే ఇప్పుడు బాగుంది అనిపించింది నాకైతే. సో నౌ ఇట్స్ టైమ్ టు రివీల్ ద ఫెస్ట్ నేమ్. ద నేమ్ ఈస్ ఇన్ఫినిటస్. సో ఇది ఒక నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్. మా వాళ్ళైతే చాలా బాగా చేస్తారు ఈ ఫెస్ట్. లాస్ట్ ఇయర్స్ లో కూడా బాగా చేశారు, బట్ ఇక్కడున్న హంగు హార్పాటాలు చూస్తుంటే మాత్రం ఈ ఇయర్ లాస్ట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే ఇంకా బాగా చేస్తారేమో అనిపిస్తుంది. ఈ ఫెస్ట్ లో చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి. నేనైతే ఇప్పటి వరకు ఒక్క గేమ్ కూడా వెళ్ళి చూడలేదు. ఎందుకంటారా? ఐఎమ్ నాట్ స్టూడెంట్ హియర్ కదా. సో నేను వర్క్ మానేసి వెళ్ళి గేమ్స్ చూస్తూ ఉంటే బాగోదు కదా చూడడానికి. చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఈ మేడం వర్క్ మానేసి ఇక్కడ గేమ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళ గురించి పక్కన పెడితే మన హార్ట్ కి కూడా అనిపిస్తుంది కదా, ఫస్ట్ వర్క్ తర్వాత గేమ్స్. సో నా వర్క్ అయిపోయాక కొన్ని గేమ్స్ కానీ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యాను నేను. సో అలా నేను వెళ్ళి క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలానే కాకుండా నేనుండేది ఒక బ్లాక్ లో, అండ్ నాకు వేరే వర్క్ ఏమైనా ఉంటే వేరే బ్లాక్స్ కి వెళ్లాల్సి వస్తుంది కదా. అలా వేరే బిల్డింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా చిన్నగా కొన్ని క్లిప్స్ నేను తీసుకున్నాను. ఆ క్లిప్స్ అన్నిటిని కలిపి ఇలా వీడియో చేసి మీకు చూపించేస్తున్నాను. అంతేకాని నేను వర్క్ మానేసి ఈ వీడియో తీస్తూ కూర్చోలేదండి. అండ్ ఏదో మీతో షేర్ చేసుకుందాము, నా వర్క్ ప్లేస్ ని మీకు కూడా చూపించేద్దాము అని ఈ వీడియో తీశాను. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న ఫెస్ట్ లో లైక్ 70% కూడా నాకు తెలియదండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. 20 to 30% మాత్రమే తెలుసు. బట్ ఆల్మోస్ట్ అన్ని తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో మీకోసం కూడా నేను చాలా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఏదో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనుకుంటాను. మేబీ మేము లోపల ఉంటే సాంగ్స్ అలా వినిపిస్తున్నాయి ఏంటా అని చూద్దామని చెప్పి జస్ట్ వచ్చి అలా ఒక క్లిప్ తీసుకొని ఒక 2-3 సాంగ్స్ వినేసి వెళ్ళిపోయాను అనమాట. ఇలా చూస్తుంటే క్యాంపస్ వ్యూ చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చుతుందండి మా క్యాంపస్. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మాత్రం నచ్చిందని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే కమెంట్స్, లైక్స్ వీటి ద్వారానే నాకు తెలుస్తుందండి నేను ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో దట్ నేను మంచి కంటెంట్ ద్వారా మీ ముందుకు రాగలుగుతాను అండ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోగలుగుతాను. సో ఫైనల్ గా కిందకి సింగింగ్ దగ్గరికి వెళ్ళాము. ఈ అమ్మాయి సాంగ్ పాడుతుంది, చాలా బాగా పాడింది. తను అలా పాడుతూ ఉంటే అలా వింటూ ఉండాలనిపించింది అనమాట. సో అదయ్యాక వేరే బ్లాక్ కి వెళ్దాం అనేసి బయలుదేరాను. ఇదైతే మా యూనివర్సిటీకి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఫౌంటైన్ అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇన్ఫినిటస్ అనేసి చాలా బాగా పెట్టారు ఇక్కడ. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇది. దీని వెనక ఉన్నవన్నీ హాస్టల్స్ అనమాట. అండ్ ఇట్లా వెళ్తే ఇటు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది అకాడమిక్ బ్లాక్. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ బెలూన్స్ అన్ని కూడా ఓన్లీ ఫెస్ట్ కోసం చేసిన డెకోర్ అనమాట. నైట్ టైం అయితే చాలా బాగుంది. ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి ఎక్స్ ల్యాబ్ అంటారు. ఇందులో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా వెళ్ళాను నేను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నైట్ జరిగిన ఈవెంట్ అంతా కలిపి నేను ఒక వీడియో సపరేట్ గా చేశాను. అది నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, ఎస్ఆర్ఎం వీడియో. సో అది చూసేయండి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఒక్క వీడియోలోని మొత్తం చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. అండ్ ఇంకొకసారి నా వీడియో చూడడానికి ఇష్టపడరు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అలానే చేస్తాను కాబట్టి. అందుకని సపరేట్గా నైట్ వ్యూ అంతా కలిపి ఒక వీడియో ఉంటుంది, అదైతే ఎక్సలెంట్ ఉంటుంది. మర్చిపోకుండా చూడండి, మిస్ అవ్వద్దు అసలు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఫొటోస్ దిగడానికి అనేసి ఇలాంటి ఫ్రేమ్ లాంటివి అరేంజ్ చేశారు, చాలా బాగా పెట్టారు. ఇవి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే వేరే బ్లాక్ వస్తుంది, అది ఎస్ఆర్ బ్లాక్ అంటాం అనమాట మేము. ఇక్కడ కూడా మంచిగా కొంచెం డెకోర్ చేశారు, ఈ డెకోర్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా ఈ క్లిప్ లో కనిపించేదైతే స్టేజ్ అనమాట. స్టేజ్ చాలా బాగా రెడీ చేశారు రేపటి కోసం. ఇంకా అక్కడ నుంచి నాకు ఒక చిన్న వర్క్ ఉంటే వర్క్ చూసుకుందాం అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను
చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇస్తూ ఉంటాను. వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్ కోసం ఫేమస్ సింగర్స్ వస్తున్నారు, వాళ్ళని కూడా అప్కమింగ్ వీడియోలో రివీల్ చేస్తాను. సో డోంట్ మిస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.